కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామన్న వందనాలు. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకానికి రక్షణ ఎలా వచ్చింది? యేసుక్రీస్తు ద్వారా సర్వ ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ రక్షణ వచ్చింది. అయితే రక్షణ రావటానికి ముందు ఏం జరిగింది? పౌలు గారు హెబ్రీ పత్రికలో ఒక మాట చెప్తారు. రక్షణ గురించి పౌలు గారు మాట్లాడుతూ, అపోస్తులుడైన పౌలు గారు రాసిన హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుకుందాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి ఇప్పుడు దేవుని గురించి ఎవరెవరైతే చెబుతున్నారో ఆ చెప్పిన మాటలను విడిచిపెట్టకండి. విడిచిపెట్టారనుకోండి, కొట్టుకొని పోతారు. కాబట్టి దేవుని గురించి, యేసు ప్రభువు గురించి, బైబిల్ గురించి చెప్పిన సంగతులను విడిచిపెట్టకండి. విడిచిపెడితే కొట్టుకొని పోతారు, కాబట్టి విడిచిపెట్టకండి అని చెబుతూ వినిన సంగతులు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండండి. యేసు ప్రభువు ద్వారా వచ్చిన రక్షణ సంబంధమైన మాటల గురించి పౌలు గారు చెబుతున్నారు. వాటిని విడిచిపెట్టకండి, విశేషమైన జాగ్రత్తలు తీసుకోండి. ప్రపంచ మనుషులను తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును పంపించి యేసుక్రీస్తు ద్వారా మనుషులందరికీ రక్షణ తీసుకొచ్చాడు. ఈ రక్షణకు సంబంధించిన మాటలు ఏవైతే ఉన్నాయో సంఘాలలోన, సువార్తల్లోన, మీటింగుల్లోన ఎక్కడెక్కడైతే ప్రకటిస్తున్నారో ఆ మాటలన్నీ కూడా విడిచిపెట్టకండి. విడిచిపెట్టారా కొట్టుకొని పోతారు. విడిచిపెట్టకన్నా వాటి యందు విశేషమైన జాగ్రత్తలు కలిగి ఉండాలి. దేవుని మాటల మీద, రక్షణ మీద, రక్షణకు సంబంధించిన వార్త విషయంలో అని చెబుతూ, ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము. వాక్యం ఎలాగొచ్చిందట? దేవదూతల ద్వారా, దేవుని దూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడింది. ప్రతి అతిక్రమమును, ప్రతి అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా అది ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలా తప్పించుకుందాము? ఆ రక్షణ, అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ప్రారంభమైంది. దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేత, మహత్కార్యముల చేత, నానా విధములైన అద్భుతముల చేత, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించట చేత వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. రక్షణ ఇలాగొచ్చిందటండి. అందుకే పౌలు గారు అంటున్నారు, ఇంత గొప్ప రక్షణ యేసు ప్రభువు ద్వారా మనుషులందరికీ తండ్రి అయిన దేవుడు రక్షణను తీసుకొచ్చాడట. ఆ రక్షణ తీసుకురావటం వెనకాతల ఏం జరిగింది అన్నది ఈరోజు మనం వినబోతున్నాం. ఎలాంటి రక్షణ అంటే, ఎంత గొప్ప రక్షణ అనే మాట పౌలు గారు హెబ్రీ పత్రికలో చెప్పారు. ఎంత గొప్ప రక్షణ అని అంటే, ఎంత గొప్ప రక్షణ. నిర్లక్ష్యం చేశారా? తప్పించుకోలేరు. కాబట్టి రక్షణలో ఎదగండి. నిర్లక్ష్యంగా రక్షణ విషయంలో ఉండకండి. రక్షణ ఎలాగొచ్చింది అని అంటే, యేసు ప్రభువు ద్వారా వచ్చింది. రక్షణ రావటం, రక్షణ వెనకాతల ఏం జరిగింది?
భోజనం కొంతమంది పెట్టేటప్పుడు వేస్ట్గా పడేసేస్తుంటారు. అప్పుడు ఏమంటారంటే అన్నము కొంతమంది సహోదరులు అన్నము దైవ స్వరూపము అంటారు. అన్నము దైవ స్వరూపం అని కొంతమంది అంటే బైబిల్ అంటుంది, క్రైస్తవ బిడ్డలు అంటున్నారు మనిషే దేవుని స్వరూపమని క్రైస్తవులు అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఈ అన్నాన్ని పడేసేటప్పుడు అప్పుడు అంటారు ఇది తయారు చేయటానికి దీనికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా, ఎంత కష్టపడితే ఈ భోజనం వచ్చిందో తెలుసా, కాబట్టి ఒక్క మెతుకు కూడా ఒక్క అన్నం వదలకన్నా తినాలని చెబుతారనమాట. అంటే అన్నం పక్కన పడేసిన వేస్ట్గా పడేస్తే దాని గురించి అన్నం గురించి ఇలా మాట్లాడతారు మాట్లాడతారు కదా. అలాగే రక్షణ గురించి పౌలు మాట్లాడుతున్నారు. రక్షణ గురించి ఈరోజు యేసు ప్రభు వచ్చాడు, మనందరినీ రక్షించాడు. ఆ యేసు పుట్టాడని మనం డిసెంబర్ 25 రోజున పుట్టినరోజు జరుపుకుంటున్నాం, అవునా? మరి ఈ రక్షణ రాకముందు ఏం జరిగింది, రక్షణ రావటం వెనకాతలు ఏముంది అన్నది ఒకసారి మనం బైబిల్ ద్వారా విందాం. ఆదికాండము 27 అధ్యాయం 30వ వచనం. ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుటి నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన యాసావు వేటాడి వచ్చెను. అతడును రుచిగల భోజనములను సిద్ధపరిచి తన తండ్రి యొద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దానిని తినుమని ఇస్సాకుతో యాసావు అనెను. యాసావు తండ్రి అయిన ఇస్సాకు నీవెవరవని అతనిని అడిగినప్పుడు అతడు నేను నీ కుమారుడైన యాసావును, నీ జ్యేష్ఠ కుమారుడిని అనగా ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు, అట్లయితే వేటాడిన భోజనమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నువ్వు రాకమునుపు నేను వాటిలోని తిని అతను నిజముగా దీవించితిని. అతడు దీవింపబడిన వాడాయను. యాసావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్ను దీవించుమని తన తండ్రితో చెప్పెను. అతడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయాను. యాసావు యాకోబు అను పేరునకు అతనికి సరిగా చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వం తీసుకొనును. బాగా వినాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇప్పుడు రక్షణ గురించి మాట్లాడుతూ యాసావు గురించి యాకోబు గురించి ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? యేసు ప్రభువు రావాలంటే యూదులు రావాలి, యోధా గోత్రం రావాలి. యోధా గోత్రం రావాలంటే అవునా యాకోబు గారు కావాలి. యాకోబులో నుండే ఇజ్రాయేలీలు వచ్చారు, ఇజ్రాయేలీల్లో నుండే యోధా గోత్రం వచ్చింది, యోధా గోత్రంలో నుంచే ప్రపంచానికి రక్షణ దొరికింది. ఈరోజు ప్రపంచ మనుషులందరినీ దేవుడు యోధా గోత్రంలో నుండి వచ్చిన యూదుల వలనే రక్షణ వచ్చింది లోకానికి. ఒక మనుషుని ద్వారా మరణం వచ్చింది, ఒక మనుషుని ద్వారా యావత్ భూమి మీద కాపురం ఉండుటకు కోటాను కోట్ల మనుషులు, ప్రతి జాతి మనుషులు వచ్చారు. అలాగే ఒక మనుషుని ద్వారా ప్రపంచానికి రక్షణ వచ్చింది. ఆ రక్షకుడే యేసుక్రీస్తు. ఆ రక్షకుడైన యేసుక్రీస్తు రావాలంటే యోధా గోత్రం కావాలి, యోధా గోత్రం రావాలంటే ఇజ్రాయేలీలు రావాలి, ఇజ్రాయేల్ రావాలంటే యాకోబు రావాలి. ఇప్పుడు ఆదికాండం 27 అధ్యాయములోని యాసావుని యాకోబు 2 సార్లు మోసం చేశాడట. యాకోబు యాసావును మోసం చేశాడట. మోసం చేశాడని ఇప్పుడు యాసావు యాకోబును చంపేయాలనుకుంటాడు. యాసావు ఏం చేయాలనుకుంటాడు?
యాకోబును చంపేయాలనుకుంటాడు. ఆదికాండము 27:41 తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తం యాసావు యాకోబు మీద పగపెట్టెను. మరియు యాసావు తన తండ్రి గురించిన దుఃఖదినములు సమీపముగా నున్నవి. అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను. ఇప్పుడు యాసావు యాకోబును చంపితే లోకానికి యేసు ప్రభువు ద్వారా రక్షణ వచ్చేదా? ఎంత గొప్ప రక్షణ! నిర్లక్ష్యంగా ఉండకండి రక్షణ విషయంలో. రక్షణ రావటానికి ముందు ఏం జరిగింది అనంటే, నిజంగా యాసావు యాకోబును చంపుంటే ప్రపంచానికి రక్షణ రాదు. ఒకటి నిజం, దేవుడికి సమస్తం సాధ్యం. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఎలాగైనా రక్షణ తీసుకొస్తాడు అని అనుకుందాం. పోనీ అంటే మామూలుగా మనం ఆలోచిస్తే రక్షణ ఎలాగొచ్చింది? ప్రపంచ మనుషులను యేసు ప్రభువు రక్షించాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రపంచ మానవాళిని తన ప్రాణం పెట్టడం ద్వారా రక్షణ దొరికింది మనందరికీ. శిక్ష నుండి తప్పింపబడ్డాం. రక్షణలో ఎదగాలి. రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి. రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారా, తర్వాత తప్పించుకోలేరు, కొట్టుకొని పోతారు. అదే పదం ఉంది ఎబ్రీ పత్రికలు అంటాడు. అవునా? చదవండి. ఎబ్రీ పత్రిక 2:1 ఈత రాకపోతే వరద వచ్చినప్పుడు ఏమైపోతాం? కొట్టుకొని పోతాం. ఈత వచ్చినోడు కొట్టుకొని పోతాడు. ఈత రాలేనోడు సంగతి ఏంటి? అవునా? వరద తోసుకొని పోతుంది. అది ఎంతవరకు తోసుకెళ్ళిపోద్ది, ఎక్కడ తోసుకెళ్ళిపోద్దో తెలియదు. అవునా? ఎబ్రీ పత్రిక 2:1 కావున మనము వింటున్నామే రక్షణ, యేసు ప్రభు ద్వారా వచ్చిన రక్షణకు సంబంధించిన మాటలు క్రైస్తవులు, లోకంలో ఉన్న మనుషులందరూ వింటున్నారే. వాటిని విడిచిపెట్టకండి. విడిచిపెట్టారా తర్వాత కొట్టుకొని పోతారు. ఇప్పుడు బైబిల్ ఏమంటుందంటే, రక్షణ రావటానికి ముందు ఏం జరిగింది అనంటే, ఇదిగో బైబిల్లో ఒక మాట ఉంది. ఏమని? కయ్యోను ఏబేలు దేవుడికి అర్పణ ఇచ్చారు. ఏబేలు అర్పణ దేవుడు తీసుకున్నాడు, కయ్యోను అర్పణ దేవుడు తీసుకోలేదు. ఇలాగా ఏబేలు అర్పణ దేవుడు తీసుకొని కయ్యోను అర్పణ తీసుకోకపోవటం వల్ల ఏం జరిగింది అనంటే, కయ్యోను ఏబేలుని చంపేశాడు. అవునా? నిజంగా యేసు ప్రభు ద్వారా వచ్చిన రక్షణ ఎప్పుడు ఆగిపోను? ఇసాకు కుమారులైన యాసావు యాకోబుల మధ్య జరిగిన చిచ్చు ప్రపంచ మనుషులను, ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు వచ్చారే నిజంగా ఆ రక్షణ ఆగిపోను. దేవుడికి సమస్తము సాధ్యం. రాళ్ళ వలన పిల్లలు పుట్టించగలడు. దేవుడు ఏదో విధంగా ఏమైనా చేసి మనుషులు రక్షించగలడు. అది పక్కన పెడదాం. అవునా? అప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడు ఆలోచన యేసు ద్వారా లోకాన్ని రక్షించాలి కదా. అప్పుడు యాకోబు యాసావు చేతిలో పడితే చచ్చిపోతాడు కాబట్టి తెలిసిన తల్లిదండ్రులైన రెబెక్కమ్మ, ఇస్సాకు గారు ఏమన్నారంటే, ఇదిగో ఆరానులో ఉన్న నా సహోదరుడైన లాబాను వద్దకు పారిపో. తప్పించారనమాట. దేవుడే తప్పించాడు తల్లిదండ్రుల ద్వారా. రాబోతున్న రక్షణ కొరకు యాకోబును బ్రతికించాడు, యాకోబును దీవించాడు. యాకోబు ద్వారా వస్తున్న ఇజ్రాయేలీలను ప్రేమించాడు. యేసు ద్వారా వస్తున్న రక్షణ ప్రపంచం అందుకోవాలని సర్వ ప్రపంచ మనుషులను ప్రేమించాడు తండ్రి అయిన దేవుడు. అంత గొప్ప రక్షణను విడిచిపెట్టకండి. కొట్టుకొని పోతారు, తప్పించుకోలేరు.
యేసు ప్రభువు ద్వారా, బైబిల్ ద్వారా వస్తున్న రక్షణకు సంబంధించిన ప్రతి మాటలు కూడా క్రైస్తవులు మొదలుకొని ప్రపంచంలో ఉన్న ప్రతి జాతి మనుషులు, ప్రతి మతస్థుడు, ప్రతి దేశస్థుడు కూడా ఖచ్చితంగా విని తీరాలి. వినకపోతే విడిచిపెట్టావా కొట్టుకొని పోతావు, తప్పించుకోలేవు. ఇది క్రిస్మస్. ఇది తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువు ద్వారా తీసుకొచ్చిన రక్షణ. ఆ రక్షణ తండ్రి అయిన దేవుడికి ఆనందాన్ని, భూమి మీద ఉన్న మనుషులందరికీ సంతోషాన్ని తీసుకొచ్చి పెట్టింది. అందరికీ వందనాలు.